ఓకే. ఇప్పుడు అటుకుల మిక్స్చర్. అవునండి. సో మనకంటే మామూలు మిక్స్చర్ చేసుకోవాలంటే మనకు కొంచెం ఆ బూందీ అది వేసుకోవడం చాలా టైం పడుతుంది కదా. ఎస్. కానీ అటుకులతో చాలా ఫాస్ట్గా చేసేసి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. చాలా అంటే ఈజీ అనుకోండి. సో నిల్వ కూడా ఉంటుంది మనకు. ఓకే. ఓకే, మరి అటుకుల మిక్స్చర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అటుకుల మిక్స్చర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు 2 కప్పులు, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, పంచదార 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో మనం ఇక్కడ మెయిన్గా ఏంటంటే అన్ని డీప్ ఫ్రై చేసుకుంటాం. సో నూనె వేడి పెట్టుకుందాం. ఓకే. సో ఇది చాలా ఈజీగా చేసుకునేదండి. అంటే దీంట్లో మనకి కొంచెం మందంగా ఉన్నాయి దొరుకుతాయి అటుకులు, సో లేదా కొంచెం పల్చగా, మన చాయిస్ ఏవి తీసుకున్నా పర్లేదు. రెండింటితో దొరికిన ఇది బాగుంటుంది. కాకపోతే కొంచెం మందం అయితే చాలా కొంచెం ఎక్కువగా క్రంచీగా అనిపిస్తుంది, కరకరలాడుతూ అనేది కొంచెం బాగుంటుంది. సో అంటే మనకు అందుబాటులో ఏది ఉంటే తెచ్చుకొని మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. సో దీంట్లో అంటే మనం చుడువా చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకున్నప్పుడు ఏంటంటే కావాల్స్తే ఆనియన్స్, టొమాటోస్ చేసుకోవచ్చు, తర్వాత పచ్చిమిర్చి కానీ కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా మనం యాడ్ చేసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చు. సో నిల్వ ఉంచుకోవడానికి ఇవి వేసేసుకుంటే సరిపోతుంది. ఫైనల్ గా ఎప్పుడైనా సర్వ్ చేసుకునేటప్పుడు కావాలి అనుకుంటే సో అవన్నీ కూడా ఆప్షన్స్ అండి. ఓకే ఓకే ఓకేనా. ఓకే. ఓకే. సో ఇవన్నీ వేగటం కూడా మనకి చాలా ఫాస్ట్గానే వేగిపోతాయి కాబట్టి పెద్ద ఎక్కువ టైం పట్టదండి. సో దీంట్లో వేసి మనం అంటే పుట్నాల పప్పు లేదా ఈ పల్లీలు ఉన్నాయి కదా, అవి కొంచెం టైం తీసుకుంటాం మనకు వేగడానికి. సో ఇది చేసుకునేటప్పుడు మెయిన్గా ఏంటంటే ఆయిల్ మంచిగా వేడిగా ఉండాలి. బాగా వేడిగా ఉంటే ఒకసారి ఇట్లా వేయగానే అవి అలా బాగా పొంగుతాయి, లేకపోతే ఎక్కువగా పొంగవు. అవును. సో ఆయిల్ ఎక్కువసేపు ఉన్నా మళ్ళీ అవి ఆయిల్ ఎక్కువ పీల్చుకొని తిన్న తర్వాత మనకు పోతాయి కదా, దాహం వేస్తూ గట్టిగా చాలా ఉంటాయి. సో ఇంకొంచెం వేడైన తర్వాత ఇంకొక వాయి వేసేద్దాం. ఓకే. సో దీంట్లో ఏంటంటే కొంచెం అడిషనల్గా టేస్ట్ అది బాగుండాలని చెప్పేసి నేను ఇప్పుడు ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. సో జనరల్గా ఏంటంటే మామూలుగా యాడ్ చేసుకోరు, అంటే వేయించేసి అలా వేసేస్తారు నంచుకోవడానికి. ఇక్కడ కొంచెం క్రష్ చేస్తున్నాను నేను. సో ఆ ఫ్లేవర్స్ కూడా యాడ్ అవుతాయి దాంట్లో. ఓకే. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఆయిల్ బాగా వేడవుతున్న కొద్దీ ఇవి సైజ్ కూడా పెరుగుతుంది, కొంచెం పెరుగుతూ ఉంటుందండి. సో అందుకే చెప్పాను నేను, ఆయిల్ బాగా వేడిగా ఉండేట్టుగా చూసుకోవాలి. ఓకే ఓకే. సో ముందు అటుకులు వేయించుకున్న తర్వాత సో దీంట్లోనే పుట్నాల పప్పు అండి. ఓకే. ఇవి కూడా కొంచెం మనకు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది. ఓకే. కొంచెం లైట్ కలర్ చేంజ్ అయితే మనం తీసేసుకోవచ్చు. సో ఎలాగో ఆల్రెడీ ఇవి వేయించినవే కాబట్టి ఇంకొంచెం ఇలా వేయించడం వల్ల ఇంకొంచెం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఓకే. ఎండుమిరపకాయలు ఇవి కూడా కొంచెం డార్క్ కలర్లోకి రావాలి. ఓకే. సో కొంతమంది కొంచెం పచ్చిమిర్చి కూడా ఇట్లా బాగా వేయించేసినవి వేస్తూ ఉంటారు కదా రాజు గారు, అట్లా వేయించుకోవచ్చు. అట్లా కూడా వేసుకోవచ్చు. మధ్య మధ్యలో అవి కూడా తింటే బాగానే ఉంటుందేమో కదా. ఎస్ అండి. ఓకే. సో ఎండుమిరపకాయలు రెడీ అయిపోయి. సో నెక్స్ట్ కరివేపాకు అండి. అబ్బో. సో కొంచెం క్రంచీగా అయితే మనకు అంటే షాపుల్లో కూడా కారం బూందీ తీసుకున్నప్పుడు పైన ఇది వేసిస్తాడు కదా. ఓకే. సో ఇక్కడతో స్టవ్ పని అయిపోయింది. ఓకే.
సో ఇది కొంచెం చల్లారితే మనం ఎండుమిరపకాయలు తర్వాత కరివేపాకు కొంచెం క్రష్ చేసుకోవచ్చు అండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఎండుమిరపకాయలు కొంచెం ఇలా క్రష్ చేసేసేయాలి. ఓకే. అలాగే కరివేపాకు కూడా అండి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న వేరుశనగ పలుకులు, కొద్దిగా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కొంచెం పసుపు, అలాగే కొద్దిగా పంచదార కూడా అండి. ఓకే. సో స్వీట్ హాట్ కాంబినేషన్ బాగుంటుంది కదా? బాగుంటుందండి. మిక్చర్లో అదే కొంచెం స్పెషల్. కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, చాట్ మసాలా. చాట్ మసాలా కూడా వేసుకుంటారా రాజు గారు? చాయిస్ అండి, కొంచెం బాగుంటుంది. చట్పటాగా కొంచెం బాగుంటుంది. పులుపు ఇదంతా యాడ్ అయినట్టుగా ఉంటుంది. ఎస్. ఓకే. సో ఇవన్నీ బాగా కలిపేసుకుందాం. సో రెడీ అయిపోయింది. సో కార్వింగ్ చేశాక అది అప్పుడు ఇచ్చేస్తాను. సో ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. సో ఓకే అండి. ఏం కార్వింగ్ రాజు గారు? బ్రెడ్తో చేస్తానండి. ఒక ఫ్లవర్ షేప్లో కట్ చేస్తున్నాను. ఓకే. ఒక బ్రెడ్ స్లైస్ అండి. సో ఒక దాంతో మనకు ఒక ఫ్లవర్ వచ్చేస్తుంది. ఓకే. ఓకే. సో స్టెమ్ కూడా పెట్టాలనుకుంటే ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదండి. ఓకే. ఓకే. అలాగే దీంట్లో లీవ్స్ తీస్తున్నాను. సో ఇలా వస్తుందండి. కొంచెం ఇలా గ్యాప్ అనేది తీసేసేయాలి. సో జిగ్జాగ్ షేప్ లాగానా? ఎస్ అండి. సో మరీ మెత్తగా ఉండకుండా మరీ గట్టిగా ఉండకుండా ఉండాలండి బ్రెడ్ స్లైస్ అనేది. ఓకే. నైస్. సో అలాగే నిమ్మకాయ తీసుకొని కొంచెం సైడ్లోంచి, సో ఇది మిడిల్లో వస్తుందండి. ఓకే. సో దీన్ని కొంచెం ఇలా తిరిగేసి సెగ్మెంట్స్ ఇలా ఓపెన్ అవుతాయి కదా. సో ఇలా మధ్యలో వస్తుందండి. ఓకే. సో వాటి మధ్యలో కొంచెం ఆవాలు వేస్తున్నాను. కొంచెం సైడ్లో పెట్టేసుకుని కొంచెం న్యాచురల్గా కనిపించడానికి. ఓకే. సో ఇలా నైస్. ఓకే. సో ఇలా సింపుల్గా రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ మన మిక్స్చర్. సో కొంచెం కారం పసుపు వేసాం కదండి. సో కొంచెం ఈ కలర్ అనేది బాగా వస్తుంది. అవును. అటుకుల మిక్చర్ రెడీ అండి. నైస్.
ఓకే, సో మరి అటుకుల మిక్స్చర్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అటుకుల మిక్స్చర్ తయారు చేసే విధానం: ముందుగా అటుకులు, పుట్నాల పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు కాగే నూనెలో విడివిడిగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో వేయించిన వేరుశనగ పలుకులు, ఉప్పు, కారం, పసుపు, పంచదార, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, అటుకుల మిక్స్చర్ రెడీ.